వాక్య భాగంలోనికి మనం వెళదామండి. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండపు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రారంభించి ఇవాళకి కరెక్ట్గా 50 వారాలు ఆఖరి అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు తన కృపను బట్టి ఈ యొక్క 49 వారాలు దేవుడు మనల్ని కాపాడి ఆదికాండపు గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి కృపనిచ్చారు. అనేక విషయాలు ఈ ఆదికాండపు గ్రంథంలో మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. ఈ 49 అధ్యాయాలు కూడా దేవుని సన్నిధానం మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభువే కృప చూపించాడు. ఏ వారం కూడా మనం ఆగకుండా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇబ్బందులు బట్టి మనము ఆదికాండాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆటంకాలు ఏమీ రాకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానం ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు తన కృపను ఇచ్చాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి శ్రేష్టమైనటువంటి 50వ అధ్యాయంలోనికి మనం వచ్చాం కనుక ఈ 50వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. చదువుదామా? ఆదికాండము 50వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాం. చూడండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి చాలండి అతనిని ముద్దు పెట్టుకొనేను. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనమునైనా గతించిన వారాలన్నీ కాపాడారు. అలాగే నేను ప్రభు ఈ ఆదికాండపు గ్రంథాన్ని 49 అధ్యాయాల మీద ధ్యానం చేసుకుని ఆఖరి అధ్యాయం అనేటువంటి 50వ అధ్యాయంలోకి రావడానికి నేను కృప చూపించారు తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ప్రభు నీ సన్నిధానంలో ఆదికాండాన్ని ధ్యానం చేసుకునే కృపనిచ్చారు తండ్రి. మీ చిత్తంలో మమ్మల్ని నడిపించారు. అది మా వల్ల కానిటువంటి పనిని ప్రభుని మీరే నెరవేర్చారు తండ్రి. ఈ సమయం ముందునైనా ఈ 50వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలను విషయాలను నీ బిడ్డలమైన మా అందరితోనూ మాట్లాడండి. ఈ గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు మీకు గ్రహించలాగిన వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. ఈ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభా నీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ సహాయంతో నింపండి. ఈ సమయం ముందునైనా నీ బిడ్డలమైన మా అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని ప్రభా వాక్యముల ద్వారా మమ్మల్ని నడిపించమని, మా జీవితాలు బాగుండాలి, మా పరిస్థితులు బాగుండాలి. నీ వాక్యాన్ని మా హృదయంలోనికి నింపుకుంటే అది మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి కనుక ఈ 50వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, 49వ అధ్యాయము చివరిలో యాకోబు మరణించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యాకోబు ఎలాగ మరణించాడంటే 33వ వచనము 49వ అధ్యాయం మనం చూసినట్లయితే యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట సాలించి, యాకోబు తన కుమారులను దీవించుట సాలించి, వారి కుమారులందరినీ దీవించి, యోసేపు యొక్క కుమారులను దీవించి, యోసేపును కూడా దీవించి ఆఖరిగా దేవునికి తన ప్రాణమును అర్పించుకున్నట్లుగా 33వ వచనంలో 49వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నామండి. గమనిస్తే 33వ వచనం చూస్తే యాకోబు తన కుమారునికి ఆజ్ఞాపించుట సాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి, ఇక్కడ లాస్ట్ లో రాయబడిన మాట అంటే తెలుసండి, తన స్వజనుల యొద్దకు చేర్చబడిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వజనులు అంటే అబ్రహాము, ఇస్సాకు, వారి యొక్క స్వజనులైనటువంటి పితరులైనటువంటి వారితో కూడా యాకోబు మరణించి పరలోక రాజ్యానికి దేవుని సన్నిధానానికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తన స్వజనుల యొద్దకు చేర్చబడిన, సొంత వారి వద్దకు చేర్చబడినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 33వ వచనంలో తన స్వజనుల యొద్దకు చేర్చబడి. ఈ రోజున మనము కూడా ప్రియజన బిడ్డలారా, దేవుని నమ్మిన వారు ఎంతమంది అయితే ఉంటారు, దేవుని అందు ఆశీర్వాదం పొందిన వారు ఎంతమంది ఉంటారు, దేవుని మీద దేవునిని అంగీకరించి రక్షణ పొందుకున్న వారు ఎంతమంది అయితే ఉంటారు, వారందరూ కూడా దేవుని సన్నిధానానికి వెళతారనే సత్యాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము దేవుని సన్నిధానానికి వెళ్ళారు, ఇస్సాకు దేవుని సన్నిధానానికి వెళ్ళాడు, యాకోబు కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. వారి కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో ఉన్నట్టుగా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన కుటుంబం, మనం అందరూ కూడా దేవుని సన్నిధానంలో ఉంటామా ఉండవా అనేటువంటి
ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది భార్యలు రక్షింపబడతారు, భర్తలు రక్షింపబడరు. కొంతమంది భర్తలు రక్షింపబడతారు, భార్యలు రక్షింపబడరు. ఒకవేళ భర్తలు రక్షింపబడి భార్యలు రక్షింపబడిన కుమార్తెలు కుమారులు రక్షింపబడినటువంటి సందర్భాలు ఈ రోజున మనం కుటుంబాలలో చూస్తున్నాం. కానీ అబ్రహాము గారి దగ్గర మొదలుకొని ఇస్సాకు మొదలుకొని యాకోబు వరకు కూడా వీరందరూ కూడా దేవునిలో నడిచి దేవునిలో నిలిచి దేవునితో సహవాసం చేసి చివరికి దేవుని సాన్నిధ్యానికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు కూడా మంచం మీద కాళ్ళు ముడుచుకుని తాను ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. యోసేపుకి ఇది చాలా దుఃఖమైనటువంటి సంఘటన. యోసేపు జీవితంలో చాలా బహు దుఃఖము కలిగించేటువంటి సంఘటన. అంటే తన తండ్రి చనిపోయినప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఎలాగుందంటే, తండ్రి చనిపోయిన తర్వాత యోసేపు చాలా దుఃఖించి ఏడ్చి ప్రలాపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే మొట్టమొదటి విషయాన్ని మొదటి వచ్చిన మనం చూస్తే యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతనిని ముద్దు పెట్టుకునేను. అంటే తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను యోసేపు ఇక్కడ చూపిస్తున్నాడు. యాకోబు కూడా యోసేపుని ఎక్కువ ప్రేమించాడు. బెన్యామీన్ కంటే తనకున్నటువంటి 10 మంది కుమారుల కంటే 11, 12 వాళ్ళని 11 కుమారుడు యోసేపు, 12 కుమారుడు బెన్యామీను కూడా అంతగా ప్రేమించలేదు. కానీ యాకోబు యోసేపుని అంతగా ప్రేమించాడు. కారణం ఏంటో తెలుసండి, దేవుని దర్శనాలు యోసేపుకే వచ్చినాయి. తన కుమారులందరూ అతని దగ్గర ఉన్నా కానీ, అతనితో నడిచినా కానీ, అతనితో జీవించినా కానీ, యాకోబుతో కుటుంబీకులందరూ కూడా ఉన్నప్పటికీ దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రణాళిక యోసేపు మీదకే వచ్చిన సందర్భాన్ని ఈ ఆది కాండంలో మనం చూసుకుంటూ వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కుటుంబాలు అందరూ ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు, చాలా మంది పిల్లలు ఉండొచ్చు, చాలా మంది కుమారులు ఉండొచ్చు. కానీ ప్రియమైన పట్ల దేవుడు కోరుకునేటువంటి ఒక వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని కోరుకునేటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటాడు. యాకోబుకు 12 మంది కుమారులలో 12 మంది సంతానంలో యాకోబు సంతానంలో దేవుడు 11వ వాడేటువంటి యోసేపును మాత్రమే కోరుకుని యోసేపు ద్వారాగానే దేవుడు తన ప్రణాళికను నడిపించుకున్నాడు. యోసేపు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తులో రాజుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, రాజు తర్వాత రాజుగా. చూడండి ప్రియమైన బిడ్డలారా, యోసేపు చరిత్ర అంతా మనం చదువుకుంటూ వచ్చాం. యోసేపు ఐగుప్తులలో ఉన్నాడండి, రాజు తర్వాత అధికారిగా ఉన్నాడు. ఆ దేశాన్ని అంతటి పాలించే రాజు తర్వాత యోసేపు దేశాన్ని పాలిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంటే యాకోబు కుటుంబాన్ని దేవుడు దీవించాడు. యాకోబు కుమారులలో యోసేపును దీవించి యోసేపు ద్వారా యాకోబు కుటుంబాన్ని అంతటిని దేవుడు రక్షించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంత కూడా మనము చదువుకుంటాం. అందుకని యాకోబు చనిపోయినప్పుడు యాకోబు ముఖము మీద పడి ఏడ్చి అతనిని ముద్దు పెట్టుకునేను. చనిపోయిన వారిని ముద్దు పెట్టుకుంటాం అన్నది సర్వసహజం. ఎందుకంటే వారి మీద ఉన్న ప్రేమను బట్టి, వారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి చనిపోయిన వాళ్ళు వారి దగ్గర కూర్చుని ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రలాపించే వాళ్ళు ఉంటారు, దుఃఖము సలిపేవారు ఉంటారు, తర్వాత వారిని ముద్దు పెట్టుకునేవారు కూడా ఉంటారు. చాలా మంది ముద్దు పెట్టుకుంటారు, చాలా మంది ముద్దు పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది అయితే ఆ మొక్క మీద పడి చాలా రోధిస్తూ ఏడుస్తూ ఉంటారు. ప్రియదినబడలేదు లోకంలో జరిగేటటువంటి సంఘటన చనిపోయిన వ్యక్తి వారి ప్రేమ పొందుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ లోకంలో వారిని చూసి ఏడుస్తారు. చనిపోయిన వారిని చూస్తే మనకి దుఃఖం వస్తుంది. అలాగే సొంత వారు చనిపోతే ఇంకా దుఃఖం వస్తుంది. ప్రియదినబడలారా, కనుక చనిపోయినటువంటి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ ఆ కుటుంబీకులు ఏడవడం అనేది దుఃఖించడం సర్వసాధారణమైన విషయాన్ని, సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ యాకోబును బట్టి యోసేపు చేసినటువంటి సంతాప దినాలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సంతాప దినాలు, దుఃఖపడే దినాలు, దుఃఖించే దినాలని బైబిల్ గ్రంథం తెలియదు. 2వ వచనం చూడండి. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవములు సిద్ధపరచవలనని తన దోస్తులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచలి. ఇశ్రాయేలు అంటే యాకోబు. ఇశ్రాయేలు అనే పేరు యాకోబుకు ఉంది, యాకోబు పేరు ఇశ్రాయేలు. 2 పేర్లు యాకోబుకు ఉన్నాయి. ప్రియదినబడ్డారా, దీవించబడినప్పుడు దేవుడు దర్శించి ఆ రాత్రి యాకోబుతో పోరాడినప్పుడు, యాకోబు దేవుని విడిచబడినప్పుడు
యాకోబు పేరుని దేవుడు అక్కడ మార్చాడు ఇశ్రాయేలుగా. అందుకే చాలాసార్లు చెబుతూ వచ్చాను, ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ జనాంగం గురించి, యాకోబు అన్నటువంటి సందర్భంలో ఇశ్రాయేల్ అంటే యాకోబు పేరుగా మనం గుర్తించాలని పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. తన తండ్రి కోసం దుఃఖించడం ప్రారంభించాడు యోసేపు. దుఃఖించడం సాలించిన తర్వాత యాకోబు శరీరాన్ని సుగంధ ద్రవ్యములతో ఐగుప్తీయుల ఆచార ప్రకారం సిద్ధపరచాలని యోసేపు ఆజ్ఞాపించాడు. తన తండ్రి దేహాన్ని, పార్థివ దేహాన్ని, ఆ శరీరాన్ని ఏం చేయమన్నాడు తెలిసింది? సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచమని తన దగ్గరున్నటువంటి వైద్యులను కోరినప్పుడు ఐగుప్తున్నటువంటి వైద్యులందరూ కూడా యాకోబు శరీరాన్ని సుగంధ ద్రవ్యములతో తయారు చేసి ఒక పెట్టెలో పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎందుకు అలాగ పెట్టెలో పెట్టారంటే, ఎందుకు భద్రపరిచారంటే పరిమళ ద్రవ్యములతో శవాన్ని సిద్ధపరచడానికి 1 నెల సాధారణంగా 40 దినాలు పడుతుందంట. పరిశుద్ధ పరిమళ ద్రవ్యములతో ఆ శవాన్ని సిద్ధపరచడానికి 40 దినాలు సమయం పడదు. 1 దినంలో ఆ శరీరాన్ని పరిశుద్ధపరచడం కుదరదు. అంటే పరిమళ ద్రవ్యములతో నింపడం, సుగంధ ద్రవ్యములతో ఉంచడం కుదరదు కనుక ఆ ప్రక్రియ, ఆ కార్యము 40 దినాలు పడుతుంది. ప్రియదినబడ్డారా, 40 దినాలు పడుతుంది కనుక వారు అతని కొరకు, ఎవరి కొరకు? యాకోబు కోసం 3వ వచనం మనం చదువుతాం చూడండి. ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచి, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్తిగా చేసినట్టుగా చూస్తున్నాం. 40 దినాలు వారు సుగంధ ద్రవ్యములతో యాకోబును సిద్ధపరచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సిద్ధపరచాలి సుగంధ ద్రవ్యములతో? చిన్న అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచడానికి కారణం ఏమిటి అంటే, ప్రియదినబడ్డారా, ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు, ఆ రోజుల్లో సైన్స్ ప్రకారం సుగంధ ద్రవ్యములతో ఆ శవాన్ని కానీ శరీరాన్ని కానీ సిద్ధపరిచి ఒక పెట్టెలో పెడితే ఆ సుగంధ ద్రవ్యముల యొక్క రసాయనాల వల్ల శరీరము పాడవకుండా ఉంటుందని సత్యాన్ని ఆ రోజుల్లో వారు కనిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో ఈజిప్ట్ మమ్మీలని ఉండేవి. మమ్మీలు అంటే చనిపోయిన వారిని సుగంధ ద్రవ్యములతో తయారు చేసి సుగంధ ద్రవ్యములు పూసి వారికి ఆ మమ్మీలు అనేటువంటి వారిని ఆ యొక్క స్థలాల్లో పెట్టినప్పుడు, ప్రియదినబడ్డారా, ఆ స్థలాల్లో అవి పాడవకుండా ఉన్నట్టుగా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలు అయినా కానీ శరీరము పాడవకుండా ఉన్న మనిషి ఉన్నట్టుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ సుగంధ ద్రవ్యులైనటువంటి రసాయనాల వల్ల వారు బ్రతికి ఉన్నట్టుగానే, మనం బ్రతికినప్పుడు ఎలాగైతే చూస్తాం అలాగే ఉన్నట్టుగా వారిని చూడగలుగుతున్నట్టుగా ఈ లోకంలో సైన్స్ చెప్తుంది, గూగుల్లో చెప్తుంది, అయిన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ప్రియదినబడ్డారా, యాకోబుని అట్టి రీతిగా యాకోబుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మక్పెలా గుహలో పాతిపెట్టేంత వరకు యాకోబు శరీరము పాడవకుండా ఉండాలి కనుక ఏం చేస్తారండి? సుగంధ ద్రవ్యంతో అలంకరించినట్లుగా చనిపోయిన తర్వాత యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. ఎన్ని రోజులు అంటే అది 40 దినముల వారు అంగలార్చుచు ప్రలాపించుచు యాకోబును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. అతని కూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవుని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కానానులో నా నిమిత్తం సంబంధి త్రవించింది కదా, అందులో నన్ను పాతి పెట్టవాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదని చెప్పుడని అక్కడ వారితో యోసేపు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ పాతి పెట్టమన్నాడు యాకోబు? తను చనిపోక ముందు ఒక ప్రమాణం చేయించుకున్నాడు యోసేపుతో, అయ్యా నన్ను ఐగుప్తులో పాతి పెట్టవద్దు, నా స్వస్థలమైనటువంటి కానానులోనికి మక్పెలా గుహలో నన్ను పాతి పెట్టాలి. ఆ గుహ ఎవరి కోసం తయారు చేయబడింది? అబ్రాహాము కోసము, అబ్రాహాము భార్య శారా కోసము, ఇస్సాకు కోసము, ఇస్సాకు వివాహం చేసుకున్నటువంటి రెబ్కా కోసము,
ఆ స్థలం ఏర్పాటు చేసి ఆ స్థలంలో వారిని పాతి పెట్టారు. నన్ను కూడా అక్కడనే పాతి పెట్టిన ఆయనని ప్రమాణం చేయించుకున్నాడు. ఇక్కడ వద్దు, నా యొక్క ఎముకలు కూడా ఐగుప్తులో ఉండడానికి వీలు లేదు, కానాన్లో ఉన్నటువంటి మక్పేల గుహ దగ్గర నన్ను పాతి పెట్టమని ప్రమాణం చేయించుకున్నాడు. కనుక యోసేపు యాకోబు చనిపోయిన తర్వాత ఆ ప్రమాణం గుర్తు చేసుకుని తన దగ్గరుండి దాసులతో చెప్తున్నాడు, అయ్యా మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం చేయండి. ఏ మనం చేయాలి? నా తండ్రి చనిపోక ముందు నాతో ప్రమాణం చేయించుకున్నాడు, వాగ్దానం చేయించుకున్నాడు, నా శవాన్ని ఇక్కడ పాతి పెట్టవద్దు, నా ఎముకలు ఇక్కడ పాతి పెట్టవద్దు, కానీ మక్పేల గోలలో పాతి పెట్టమని వాగ్దానం చేసుకున్నాడు. కనుక దయచేసి నా తరపున మీరు వెళ్ళి రాజుగారికి మనము చేయమని యోసేపు ఎప్పుడైతే చెప్పాడో ఆ దాసులు వెళ్ళి రాజుగారితో చెప్పినప్పుడు రాజుగారు చెప్పినటువంటి మాట ఇక్కడ మనము చదువుకుంటున్నాం. 6వ వచనం చూడండి. అందుకు ఫరో అప్పుడు అంటున్నాడు యోసేపుతో, యోసేపు నీతో నీ తండ్రి ఏదైతే ప్రమాణం చేయించుకున్నాడో ఆ ప్రమాణము చెప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చెను. రాజుగారు కూడా ఇష్టపడ్డాడు. ఎందుకు రాజుగారు ఇష్టపడ్డాడో తెలుసండి. ఆ రాజుగారు దేశాన్ని పరిపాలించేటప్పుడు కరువు వస్తుందని ముందుగా చెప్పిన వాడు యోసేపే. కరువు వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని కరువు ఎలాగ తీర్చాలో కూడా దానికి సలహా ఇచ్చి సూచనిచ్చింది కూడా యోసేపే. ఐగుప్తులో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి సైనికులు కానీ శాస్త్రవేత్తలు కానీ కల్దీలు ఎవ్వరు కూడా ఈ సమాధానానికి యొక్క మరి వచ్చేటటువంటి కరువుకి సమాధానం వారు చెప్పలేకపోయారు. యోసేపే చెప్పాడు. కనుక యోసేపు మీద రాజుగారికి అమితమైన ప్రేమ ఉంది. కనుక యాకోబు చనిపోయినప్పుడు రాజుగారు అంటున్నాడు, నీ తండ్రి ప్రమాణం చేయించుకున్న రీతిగా నీవు కూడా వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని ఇక్కడ రాజుగారు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను. అతనితో కూడా ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ కూడా ఐగుప్తు దేశ పెద్దలందరూ యోసేపు ఇంటి వారందరూ అతనితో అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారిని వెళ్ళిరి. వారు తమ పిల్లలను తమ గొర్రెలను అలాగే ఆ దేశం గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను రౌతులను అతనితో కూడా వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తార మాయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోసేపు తన తండ్రిని సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు ఎంతో గొప్ప సమూహంగా వెనకాల బయలుదేరి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఈ రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. ఏంటంటే యోసేపు తన తండ్రిని సమాధి చేయడానికి ఐగుప్తు అధికారులు యోసేపు కొండపు సహోదరులు రథసారథులతో కలిసి పెద్ద సమూహంగా వారు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 39 సంవత్సరాల తర్వాత యోసేపు తన సొంత దేశానికి వెళుతున్న సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. 39 సంవత్సరాల తర్వాత యోసేపు తన స్వదేశానికి తిరిగి రావడం ఇదే మొదటిసారి. యాకోబు ఐగుప్తుకు రాకముందు 22 సంవత్సరాలు జీవించాడు. శతాబ్దాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తమతో పితరుల ఎముకలు యోసేపును తీసుకుని మరొకసారి ఐగుప్తుకు వదిలి వెళ్ళిపోయినట్టుగా మనసు. ఈసారి వాగ్దానం దేశంలోకి ప్రయాణించడం కేవలం తాత్కాలికమైన అది వాగ్దానంతో కూడినటువంటి ఆదేశంగా యోసేపు దానిని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు చనిపోతూ ఒక మాట అన్నాడు, నాయనా దేవుడు మిమ్మలను చూడవస్తాడు, మరలా ఈ ఐగుప్తులోంచి మిమ్మలను కానానులోనికి అయినా తీసుకుని వెళ్తాడు. ఆ కానానులోనికి తీసుకుని వెళ్ళేటువంటి సందర్భం ఎలాగుంటుందంటే అప్పటికి కానాను పాలు తేళ్లు ప్రవహించే దేశముగా ఉంటుంది అని యాకోబు అక్కడ తన యోసేపు తన కుమారులకు అందరికీ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే పాతి పెట్టడానికి శవయాత్ర చేస్తున్నటువంటి ఈ సందర్భం చూస్తే గుర్రాలు రౌతులు సమూహం అంతా కూడా వారు వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ సమూహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారండి. ఈ రోజున జంగారెడ్డి కూడా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఏం చేస్తారో తెలుసండి, వెనకాల చాలా మంది వారిని అపమానించిన వారు చాలా మంది చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వారందరూ కూడా వారు కూడా వెళ్తుంటే ఆ సమాధి కార్యక్రమం వెళ్తున్నప్పుడు రోడ్లన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అటువంటి విషయాన్ని ఒకటి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే శిఖమన్న చనిపోయినప్పుడు జంగారెడ్డి ఊరిలోనే కాదు చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా ఆయన్ని పాతి పెట్టడానికి వెళ్తున్నప్పుడు సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి అంటే అస్తరాబాద్ ఏలూరు రోడ్లో నుంచి శిఖామణి గారి చర్చి దగ్గర నుంచి గంగానము అది ఇక్కడ మసీదు సెంటర్ వరకు కూడా బారులుగా ఉన్నాం మేము అందరూ కూడా. చాలా ఆశ్చర్యం వేసింది జనాలందరికీ.
ఏంటి ఇతను కూడా ఇంతమంది వచ్చారు, ఇతను పాతి పెట్టడానికి వెళ్తాడు, సమాధి చేయడానికి వెళ్తాడు, ఇంత జనసమూహమా, ఇంత జనసమూహం ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదే అనుకున్నటువంటి సందర్భం ఆ రోజున మేము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవదోస్తులైన వారు, దేవుని నమ్మిన వారు ఈ లోకయాత్ర చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వారు వచ్చినప్పుడు ఆ సమూహాన్ని చూసి జనాలందరూ కూడా ఆశ్చర్యపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎవరెవరు వెళ్ళారు? యోసేపు ఇంటి వారు వెళ్ళారు. ఐగుప్తుల నుండి ప్రధానులు వచ్చారు. ఐగుప్తుల నుంచి ముఖ్యమైన వారు కూడా యోసేపుతో తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క శవాన్ని సమాధి చేయడానికి, శరీరాన్ని సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు వారందరూ కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి, 9వ వచనం చూడండి. రథములు రౌతులతో వెళ్ళినందున ఆ సమూహము చాలా గొప్పదైపోయిందంట. చాలా గొప్పగా విస్తారముగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే 10వ వచనం చూడండి. యొర్దానునకు అవతలున్న అరదు కళ్ళ మందునకు చేరి అప్పుడు ఘోరముగా అంగలార్చిడి. అతడు తన తండ్రిని గురించి 7 దినములు అక్కడ మరలా అరదు కళ్ళం దగ్గర 7 దినాలు యోసేపు దుఃఖం సెలిపినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు దుఃఖం సెలిపాడంటే తండ్రి మీద ఉన్న ప్రేమను యోసేపు 40 దినాలు ఐగుప్తులో మరి దుఃఖ దినాలు గడిపారు. తర్వాత మరలా 7 దినాలు ఇక్కడ యోసేపు దుఃఖ దినములుగా గడిపినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి. ఆ దేశం ముందు నివసించిన కానానీయులు హఠాత్ కళ్ళమునొద్ద దుఃఖము చలుపుట చూసి ఏమంటున్నారంటే అండి, ఐగుప్తులకి ఇది మిక్కటమైన దుఃఖము, ఐగుప్తులకి ఇది మిక్కటమైన దుఃఖం. ఎందుకంటే యాకోబు చనిపోయాడు, యోసేపు తండ్రి చనిపోయాడు. యోసేపు మనలందరినీ కూడా కరువు కాలంలో కాపాడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి తండ్రి చనిపోయాడని చెప్పగలనా కానానీయులు అందరూ కూడా చాలా మిక్కుటమైన దుఃఖమైన వారు చెప్పుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. చెప్పుకొని కనుక దానికి ఆబేల్ మిస్రయీము అని పేరును అక్కడ పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 13వ వచనం చూసినట్లయితే అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలం ముందున్న గుహములో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాచ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట ఇత్తీయుడైనటువంటి ఎఫ్రోను యొద్ద కొనినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ముందుగానే అబ్రహాము గారు సిద్ధపరిచాడు. ఎవరి కొరకు? అబ్రహాము కోసం, ఇస్సాకు కోసం, అబ్రహాము భార్య కోసం, ఇస్సాకు భార్య కోసం, అలాగే యాకోబు కోసం కూడా అబ్రహాము గారు అక్కడ సమాధిని సిద్ధపరచుకున్నాడు. ఈ రోజున మనం సమాధి సిద్ధపరచుకోవటానికి మనకు అవకాశాలు లేవు, కానీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడో దిక్కుని పాతి పెడతారు. అమ్మా, మనం చనిపోయిన తర్వాత ఎక్కడో దిక్కుని పాతి పెడతారు. కొంతమంది అయితే వారి కొరకు వారు పొలాలు ఉన్నటువంటి వారు కొంత స్థలాన్ని కేటాయించుకొని ఆ పొలం అమ్మేసినా కానీ ఇది మా సమాధి కోసమే ఉంచుకుంటున్నామండి, మేము చనిపోయినప్పుడు ఇక్కడే మేము సమాధి తవ్వి అందులో పెట్టుకుంటామని చెప్పేటువంటి సంగతులు కూడా భూమి మీద ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, అలాగే కనుక మనం ఆలోచన చేసుకుంటే అమ్మో మనం గమ్ముని చనిపోతాము, మమ్మల్ని గమ్ముని చచ్చిపోతాం కనుక సమాధిని మనము దోష చేసుకోకూడదు, సమాధిని మనం ఏర్పాటు చేసుకోకూడదు మనం అనుకుంటాం. ఎంత అనుకున్నా కానీ ఈ లోకంలో మనం చనిపోవలసిన వారమే, సమాధికి వెళ్ళవలసిన వారు, ఈ లోకాన్ని విడచవలసిన వారమే. ప్రియమైన బిడ్డలారా, అయినా కానీ ఈ లోకంలో ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటే కొంతమంది దైవశాఖలు ఏమంటారు తెలుసా? అమ్మ ఏడవకమ్మ, చనిపోయినోడు తిరిగి రాడు కదా, మనము అతని దగ్గరికి వెళ్తాం కానీ అతను మన దగ్గరికి మరలా రాడు కనుక మీరు దుఃఖము మానండి అని చెప్తూ ఉంటారు. అయినా కానీ బంధువులు చనిపోయినప్పుడు, సొంత ఇంటి వారు చనిపోయినప్పుడు, స్నేహితులు భార్యలు చనిపోయినప్పుడు, భర్తలు చనిపోయినప్పుడు, కుటుంబంలో పిల్లలు చనిపోయినప్పుడు చాలా బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. యోసేపు కూడా అలాగ బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు యాకోబును సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు గొప్ప సమూహంగా వారు వెళ్ళి అక్కడ సమాధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం చూద్దాం ఒకసారి. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్టి వెళ్ళిన వారందరూ తిరిగి మరలా ఐగుప్తులోనికి వచ్చేసారు.
ఎన్ని దినాలు బట్టి ఉంటుంది ఐగుప్తులో రావడానికి? మరలా 3 దినాల్లో ఐగుప్తులోనికి వారు వచ్చేసారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు కానాను అనేటువంటి ఊరికి వెళ్ళడానికి, కానాను అనే ప్రదేశానికి వెళ్ళడానికి ఆ రోజుల్లో 40 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ఐగుప్తు నుంచి కానానికి దాదాపు అన్నలు ధాన్యం కోసం తిరిగారు. అలాగే యాకోబు పాతి పెట్టడానికి కూడా ఐగుప్తులోనికి యోసేపు వచ్చినట్టుగా చూస్తున్నాం. వీరు వెళ్తున్నారు, వస్తున్నారు. అన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా పట్టలేదు ప్రియమైన బిడ్డలారా. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యోసేపు సోదరుడు తమ తండ్రిని మృతి పొందుట చూసి, ఎప్పుడైతే తండ్రి మృతి పొందాడు, సమాధి చేశారు, మరలా ఐగుప్తులోనికి వచ్చేసారు. వచ్చే దారిలో యోసేపు అన్నలకు ఒక అనుమానం వచ్చిందండి. వచ్చే దారిలో యోసేపు అన్నలకి ఒక అనుమానం వచ్చింది. రే, మనము మన తమ్ముడిని అమ్మివేశాము, ఇప్పుడు దాకా అయితే తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి ఏమన్నా అనుకుంటాడేమని యోసేపు మన మీద పగ తీర్చుకోలేదు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మరలా మనం యోసేపు దగ్గరికే వెళ్తున్నాం, ఐగుప్తులోనికే వెళ్తున్నాం. ఇప్పుడైతే యోసేపు మన మీద పగ తీర్చుకోవచ్చురా, ఎందుకంటే తండ్రి చనిపోయాడు కదా. తండ్రి చనిపోయిన తర్వాత మనల్ని ఇంకా కాపాడేవారు ఎవరు మనకు లేరు కదా అనుకుని అన్నలు ఒక ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారో ఇక్కడ మనం 15వ వచనంలో మనం చూస్తే ఏమని రాయబడింది చూడండి. అక్కడ యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి, అంటే మనం అతనికి చేసిన కీడంతటి చెప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపునకు ఇలాగూ వర్తమానము పంపిరి. వీరిలో యోసేపు అన్నలకి ఏ భావం ఉండిపోయింది మనసులో? యోసేపుకి మనము కీడు చేసాము, యోసేపుకి మనము అపరాధం చేశాము, యోసేపుని మనము అన్యాయంగా గోతులో తోసాము, అన్యాయంగా గోతులోంచి తీసి ఇస్మాయిలీలకు అమ్మేశాము, ఇస్మాయిలు తీసుకుని వెళ్ళి ఐగుప్తు పొతీఫరుకు అమ్మేశారు, పొతీఫరు తీసుకుని వెళ్ళి చెరస్థలలో వేశాడు, చెరస్థలలో నుండి యోసేపు ఐగుప్తు రాజు ఆస్థానంలోకి వెళ్ళాడు. ఇవన్నీ మనకు తెలుసు కదరా. యోసేపు తన మనసులో ఎన్ని కూడా పెట్టుకునే ఉంటాడు. అంటే మనకు ఎవరికన్నా అపరాధం చేసినప్పుడు, ఎవరైనా మనము పాపం చేసిన తప్పు చేసినప్పుడు, ఎవరినన్నా మనం కించపరిచినప్పుడు, ఎవరినన్నా మనం బాధపరిచినప్పుడు, ఆ బాధ మన హృదయంలో ఏం చేస్తుందండి? తొలుస్తూ ఉంటుంది అనమాట. అయ్యయ్యో, ఆ రోజున అలాగ చేసేవారా మనం తమ్ముడిని, ఆ రోజున అలాగ మనము శిక్షించాము, బంధించాము, అపరాధం చేస్తాము, అతనికి మనం కీడు చేస్తాము, ఆ కీడు చెప్పిన నిశ్చయముగా మనకు కీడు జరిగిస్తాడు. కారణం ఏంటంటే తండ్రి లేడు కదా, తండ్రి చనిపోయాడు కదా అని అపరాధ భావం వారిలో ఉంది కనుక యోసేపుకి ఇలాగా వర్తమానం పంపించారు. ఏమని వర్తమానం పంపించారంటే, వీళ్ళ కొట్టు కథ ఒకటి అల్లేసారు. వీళ్ళకు కొట్టు కథ అల్లేసి తండ్రి బతుకున్నంత సేపు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత 17వ వచనంలో యోసేపుకి అన్నలు పంపిస్తున్న కబురు మనం చూస్తే మనకి చాలా, మనం కూడా అనుకుంటాం, ఎవరైనా తప్పు చేసినప్పుడు మనలో కూడా అయ్యో అనవసరంగా తప్పు చేసామని బాధపడుతూ ఉంటాం. యోసేపు అన్నలు కూడా బాధపడుతూ ఒక వర్తమానం పంపుతున్నారు. 17వ వచనంలో ఏమైనా పంపుతున్నాడు? నీ తండ్రి, ఎవరి తండ్రి అంటే యోసేపుకు తండ్రి, ఇలాగ తండ్రి కాదా, మన తండ్రి అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళకున్న భావం ఏంటంటే, ఏమైనా యోసేపును కూల్ చేయాలి, ఏమైనా యోసేపు ఎడల మనం మంచి మార్కులు కొట్టేయాలని అనుకుంటూ ఇక్కడ వారు చెప్తున్నమాట, నీ తండ్రి తాను సావకమ్మను ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపము క్షమించమని అతనితో చెప్పడను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దోషుల అపరాధము క్షమించుమనిరి. ఏమన్నా తెలుసా? నీ తండ్రి దోషులైన, నీ దోషులైన వారి అపరాధములు క్షమించమని చెప్పి వారికి కబురు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. వారు యోసేపుతో ఎలాగో మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఎవరు? యోసేపు కళ్ళంట నీళ్లు గారడం మొదలుపెట్టింది. ఎందుకు కళ్ళంట నీళ్లు గారిని? అసలే తండ్రి చనిపోయి ఉన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నలను చూసుకునే బాధ్యత తన మీద దేవుడు ఉంచాడు కనుక కరువులో కాపాడినటువంటి యోసేపు ఇప్పుడు అన్నలను కాపాడడా? అన్నలను కూడా కాపాడతాడు. మనమైతే పగ తీర్చుకుంటాం. భలే అవకాశం వచ్చిందిరా, భలే సమయం వచ్చిందిరా, వీళ్ళని పగ తీర్చుకునే సమయం నాకు
భలే వచ్చిందిరని మనం ఏం చేస్తాం? పగ తీర్చుకుంటాం. ఏసేపు పగ తీర్చుకోకుండా ఏసేపు దేవుని సన్నిధానంలో దేవునికి విధేయత కలిగి ఉన్నాడు కనుక ఏసేపు అంటున్నటువంటి మాటను ఇక్కడ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమని చెప్పాడు ఏసేపు చూడండి. మరియు అతని సహోదరులు పోయి అతను ఎదురు సాగిలపడి, ఇదిగో మేము నీ దోస్తులమని చెప్పగా ఏసేపు చెప్తున్న మాట, ఇదిగో నీ దోస్తులమని మోకరించి కాళ్ళ మీద పడి, కాళ్ళ ఏమొచ్చింది ఏసేపుకి? అన్నలందరూ పనులు ఏసేపు పనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా, అలాగే సూర్య చంద్ర నక్షత్రాలు ఏసేపు పనులకు నమస్కరిస్తున్నట్టుగా ఏసేపు కలగన్నాడు కదండి. ఇది ముందే 3 సార్లు నెరవేరింది. ఇది 4వసారి మనం చూస్తున్నాం. వారు ఏసేపు కాళ్ళ మీద పడి సాగిలపడి, ఇదిగో మేము నీ దోస్తులమని చెప్పగా ఏసేపు అంటున్నాడు, ఏమని చెప్తున్నా చూసిన 19వ వచనంలో, ఏసేపు భయపడుకుని నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించదు కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు మేలైనా కీడైనా, మీకు మంచి అయినా చెడైనా జరిగించడానికి నేను దేవుని స్థానంలో ఉన్నానా? నేను కూడా మీ స్థానంలో ఉన్నాను. నేను కూడా దేవుని కిందే బ్రతుకుతున్నాను. మీరు కూడా దేవుని కిందే బ్రతుకుతున్నారు. నేను దేవుడి స్థానంలో లేను మిమ్మల్ని శిక్షించడానికి. మిమ్మల్ని శిక్షించాలంటే దేవునికి ఒక్కనికే అధికారం ఉందని యేసేపు తన చెప్తున్నాడు. దేవుని మీద పెట్టుకుంటున్నాడు. తన యొక్క భవిష్యత్తును, తన యొక్క భారం అంతా కూడా దేవుని మీద పెట్టుకుంటూ అంటున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు కానీ నేటి దినమున జరుగునట్లుగా. ఏం జరుగుతుంది నేటి దినాన? ఈ కరువులో మీరు చనిపోకుండా, 7 సంవత్సరాల కరువులో మీరు చనిపోకుండా, ఆహారం లేకుండా మీరు చనిపోకుండా, నీళ్లు లేకుండా మీరు చనిపోకుండా దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. కారణం ఏంటో తెలుసండి? ఈ నేటి దినమున జరగడానికి ముందుగానే దేవుడు ఉద్దేశించాడు కనుకనే నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు నన్ను పంపించలేదు అంటున్నాడు యేసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు పంపించలే, మీరు గోతులో దోసేలా దేవుడు చెప్తే చేశారు. ఇస్మాయిల్కి మీరు అమ్మలేదు, దేవుడు చెప్తే అమ్మేశారు. అక్కడి నుంచి పొతేపేరు దగ్గరికి వెళ్ళడం, చెరసాలలోకి వెళ్ళడం, చెరసాల నుంచి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళడం, ఇది దేవుని ప్రణాళిక అన్నాడు యేసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రణాళిక మనకి కంటికి కనపడదు, చెవులకి వినపడదు, హృదయానికి గోచరం కాదు. ఆఖరిని యేసేపు తెలుసుకున్నది ఏంటో తెలుసా? ఇది దేవుడు ఉద్దేశించినటువంటి ప్రణాళిక. కష్టమైన దేవుడు ఉద్దేశించాడు, నష్టమైన దేవుడు ఉద్దేశించాడు. నేను బాధపడిన దేవుడు ఆఖరికి నన్ను రాజు దగ్గరికి వచ్చేలాగా దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. ఈ కష్టమంతా కూడా, నేను పడిన కష్టమంతా కూడా దేవుడు నెడలో మంచి చేయాలని దేవుడు ఉద్దేశించాడు కనుక నేటి దినమున జరుగుతున్నట్లుగా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగునట్లుగా ఆయన బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు మార్చేశాడండి. మన కష్టాలన్నీ కూడా దేవుడు మేలుగా మార్చేవాడు ఆయనే. మన కష్టాలన్నీ, మన కన్నిటిని కూడా సంతోషంగా మార్చేవాడు కూడా ఆయన. ఈరోజు చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం, మనకు వచ్చే కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి. కానీ దేవుడు శోధన తర్వాత కూడా మనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న సత్యాన్ని యేసేపు జీవితాన్ని చూసి మనము నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుని మనసు నీలో ఉంటే, దేవుని చిత్తం నీలో ఉంటే, నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే నీలో కలిగేది ఏంటంటే ప్రేమే కలుగుతుంది. ప్రియమైన కోపం రాదు, దుర్మార్గం రాదు, అసహ్యం రాదు, ప్రేమే కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుడు నీలో ఉంటే, వాక్యం నీలో ఉంటే నీకు ప్రేమే కలుగుతుంది. కానీ ఎదుటి వారిని కించపరచాలని కానీ, దూషించాలి కానీ, ఎదుటి వారికి కీడు చేయాలి కానీ నువ్వు ఆలోచించలేవు. అందుకే యేసేపు వారికి కీడు చేసినటువంటి అన్నల మీద ప్రేమను కురిపించుతున్నట్లుగా ఇక్కడ మనతో ప్రీతిగా మాట్లాడాడు. వారిని దగ్గరికి చేర్చుకున్నారు. భయపడకూడి, నేను మిమ్మును మీ పిల్లలను కూడా పోషిందని చెప్పి వారిని ఆదరించి వారిని ప్రేమతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసేపు జీవితం శ్రేష్టమైనది అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు కూడా యేసేపును ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే యేసేపు మనస్తత్వం, యేసేపు యొక్క ఆలోచనలు, యేసేపు యొక్క తలంపులన్నీ కూడా శ్రేష్టమైన తలంపులు కనుక దేవుడు యేసేపును జ్ఞాపకం చేసుకుని యేసేపును దీవించినట్టుగా
మనం చూస్తున్నాం. 22వ వచనం చదువుదాం ఇప్పుడు. యోసేపు అతని తండ్రి కుటుంబం వారును ఐగుప్తులో నివసించని. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికిను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను కూడా చూసెను. మరియు మనిషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో వంచబడిరి. యోసేపు తన పిల్లలను కూడా చూశాడు, 3వ తరం వారిని కూడా చూశాడు. చూసిన తర్వాత యోసేపు ఐగుప్తులో తన అవసాన కాలము దగ్గర పడినట్టుగా మనం చూస్తాం. 24వ వచనం, యోసేపు తన సహోదరులను చూసి నేను కూడా చనిపోవచ్చున్నాను. ఏమంటే నిశ్చయముగా దేవుడు మిమ్మును చూడవచ్చి ఈ దేశములను తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అవసాన కాలం దగ్గర పడింది. యాకోబు ఎలాగైతే నేను మరణిస్తున్నాను, నేను చనిపోవచ్చున్నానని ఎలాగైతే యాకోబు చెప్పాడో, యోసేపు కూడా తన కడవరి దినములు యోసేపు కూడా తెలిసి అన్నలను పిలిచి అన్నలతో యోసేపు చెప్తున్నట్టు నేను కూడా చనిపోవచ్చున్నాను. కనుక ఏమంటాడు తెలిసింది, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి దేవుడు మరలా నిత్యంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకుని పోవునని యోసేపు కూడా ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు కూడా అదే చెప్పాడు, యోసేపు కూడా అదే చెప్తున్నాడు. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, అబ్రహామా ఇగో ఈ కానాను దేశం అంతా నేను నీకు ఆస్తిగా ఇచ్చేస్తాను, సొంతంగా ఇచ్చేస్తాను. ఈ దేశం అంతా కూడా నీవు అనుభవిస్తావు, నీవు నీ పిల్లలందరూ కూడా ఈ కానాను దేశంలోనే జీవిస్తారని ఏదైతే దేవుడు చెప్పాడో ఆ దేశంలోనికి దేవుడు మరలా మిమ్మలను తీసుకుని పోవునని యోసేపు కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాగ్దానం మర్చిపోయేవాడు కాదు. దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నెరవేరు. కానానులో కరువు ఉందని చెప్పి ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులో వారు శ్రమలు పడినప్పుడు దేవుడు మరలా వారిని దర్శించి వారిని తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా దేవుడు దాన్ని యోసేపు కూడా ఇక్కడ వీళ్ళకే తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం చూడండి. మరి యోసేపు దేవుడు నిత్యం మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూస్తే దేవుడు మరలా వస్తాడు, నిశ్చయముగా వస్తాడు. ఐగుప్తులోంచి మిమ్మల్ని కానానులోనికి తీసుకుని వెళ్తాడు. కారణం ఏంటంటే మీకు వాగ్దాన దేశం అదే, వాగ్దాన భూమి అదే. అబ్రాహాముకును, ఇస్సాకును, యాకోబు గారికి ఇచ్చిన వాగ్దాన భూమి కానానులో ఉంది కనుక అక్కడికి దేవుడు మరలా తీసుకెళ్తాడు. కనుక నేను చనిపోయిన తర్వాత మీరేం చేయాలి, ఇక్కడ నుండి నా ఎముకలను తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని. నా ఎముకలు కూడా ఇక్కడ పాతి పెట్టవద్దు. తండ్రి ఎముకలను ఎలాగైతే మనము కానానులో ఉన్నటువంటి మక్కుల గుహలోనికి ఎలాగైతే తీసుకుని వెళ్ళామో నా ఎముకలు కూడా తీసుకెళ్ళి అక్కడే నన్ను పాతి పెట్టండి అని యోసేపు కూడా ఇక్కడ ప్రమాణము చేయించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధి చాలా శ్రేష్టమైనది. మరణించిన తర్వాత సమాధి చేయడం కూడా చాలా శ్రేష్టమైనటువంటి అనుభూతి. కనుక ప్రియమైన ఈ రోజున తల్లిదండ్రులకు కూడి పెట్టిన వారు, తల్లిదండ్రులు చూడని వారు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పాలరాతి సమాధులు కడుతున్నారు. ఈ రోజున తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పాలరాతి సమాధులు కడుతున్నారండి. బ్రతుకొండగా మొత్తం అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. బ్రతుకొండగా ఒక చీరకొండలో ఉన్నారు. బ్రతుకొండగా వారిని చక్కగా చూసుకునేవారు భూమి మీద లేరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం గొప్పగా ఉండాలని, చూసేవాళ్ళు మెచ్చుకోవాలని పాలరాతితో సమాధులు కడుతున్నారు. ప్రియమైన బ్రతుకొండగా చూస్తే చాలు, పాలరాతి సమాధి కట్టనవసరంలే. కానీ ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులను బిడ్డలు ఏడిపిస్తున్నారు. తల్లిదండ్రులను బిడ్డలు చనిపోయేదాకా వారిని హింసపెడుతున్నారు. చనిపోయిన తర్వాత మాత్రం పాలరాతితో పట్టు చీరలు కట్టి, అమ్మో మా అమ్మ ఈ చీర కొట్టుకుందని, మా నాన్నగారు ఈ బట్టలు వేసుకునేవాడు, మా నాన్నగారికి ఇష్టమైన వస్తువులు అని చెప్పి ఆ సమాధి పెట్టిలో పెట్టి పాతి పెడుతున్నారు. కానీ బ్రతుకొండగా తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఎరిగి వారు నడుచుకోవటం లేదని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు కూడా ప్రమాణం చేయించుకున్నారు. ఒరే నాయన, నా ఎముకలు ఇక్కడ పాత పెట్టి, మన దేశం ఇది కాదు, మన ఊరిది కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం దేశం ఇది కాదు, కానీ నా ఎముకలను తీసుకుని వెళ్ళి కానానులోనే మీరు సమాధి ఎక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకుని యోసేపు
110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. పాత పెట్టలేదు, సుగంధ ద్రవ్యములు. యాకోబు నెలకైతే సుగంధ ద్రవ్యములతో పరిమళ ద్రవ్యములతో అలాగే సిద్ధపరిచి యాకోబుని సమాధి చేస్తారు. యేసేపు జీవితంలో కూడా అలాగే యేసేపు యొక్క శరీరాన్ని ఏం చేశారు, ఒక పెట్టెలో పెట్టి సుగంధ ద్రవ్యములతో అభిషేకించి యేసేపును కూడా ఐగుప్తులను ఉంచారు. ఐగుప్తులను ఉంచి తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారండి, కానానులోకి వెళ్ళిన తర్వాత, ఎప్పుడు మోషే చేత ఇశ్రాయేలు జనంగా నడిపించి కానానులోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు యేసేపు యొక్క అస్థికలను ఎముకలను ఆ శరీరాన్ని అక్కడ కానానులో పాతి పెట్టినట్టుగా వాక్యభావం మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు యొక్క జీవితం 49 అధ్యాయంలో ముగిసింది. యేసేపు యొక్క జీవితం 50 అధ్యాయంతో ముగిసింది. కనుక యాకోబు జీవితం శ్రేష్టమైనది, యేసేపు జీవితం కూడా శ్రేష్టమైనది. వీరికంటే ముందున్నటువంటి ఇస్సాకు జీవితం, అబ్రహాము జీవితం కూడా చాలా శ్రేష్టమైనది. ప్రియమైన బిడ్డలారా, కనుక మన జీవితాలు కూడా బాగుండాలంటే యాకోబు అలాగే ఇస్సాకు అలాగే అబ్రహాము అలాగే యేసేపు జీవితాల్లాగా మనం కూడా దేవునికి అంకితమై దేవునిలో జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనల్నే కాదు, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి దగ్గరగా ఉంటూ దేవునితో నడుస్తూ అటువంటి ఆశీర్వాదం మనం పొందుకుందాం. 50వ అధ్యాయం కూడా మనం పూర్తి చేసుకోవడానికి, యాతకాండం అంతా పూర్తి చేసుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సందర్భంలో మనం ప్రార్థన చేసుకుందామండి. దేవానికే స్తోత్రం, నేను పరిశుద్ధుడానికే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. అయినా ఇంతవరకు నేను మీ నీ కొడుకులో ప్రభా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు తండ్రి. నైనా 50 వారాలు ప్రభా నిరాటంకంగా ప్రభా మీ ఆదికాండ పద్యాన్ని మేము ధ్యానం చేసుకుంటే కృపనిచ్చారండి. విన్నటువంటి నీ బిడ్డల ప్రభు దీవించండి, విని ప్రభా ఆచరిస్తున్న బిడ్డలు దీవించండి, విన్నటువంటి వాక్యాల వారు హృదయంలో భద్రం చేసుకున్న వారు మీరు దీవించండి. ఈ రోజున ప్రభా రాలేనటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. 50 అధ్యాయులు ప్రభు నేర్చుకోవడం అంటే, నేను ప్రభా మేము ధ్యానం చేయడం అంటే మా వల్ల కాదు, కానీ నీ కృప చెప్పున కనికరమ చెప్పున మీరే మాలా ఉండి మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైనటువంటి ఆదికాండపు గ్రంథాన్ని నేను సృష్టిని చేసినటువంటి ఆదికాండ సృష్టి మొదలుకొని సమస్తము నెరవేర్చబడినటువంటి ఆదికాండ గ్రంథాన్ని ప్రభా ధ్యానం చేసుకుని అలుపులమైన మాకును మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా అటు రీతిగా ఆదరించండి. యాకోబును యేసేపును కూడా పాలు తేలి ప్రవహించే దేశమైన కానానులోనికి నీవు నేను మనలో నడిపిస్తావని ఇద్దరు కూడా వాగ్దానం చేస్తారు తండ్రి. ఇశ్రాయేలు జనాంగాన్ని అలాగే నేను ప్రభా ఐగుప్తుల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులోంచి శ్రేష్టమైనటువంటి పాలు తేలి ప్రవహించే దేశమైనటువంటి కానానికి మనలా మీరు నడిపించారు తండ్రి. నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని కూడా ప్రభా అటు రీతిగా నేను ప్రభా శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యంలోనికి నేను ప్రభా మేము ప్రవేశించేంత వరకు నైనా నీ కాపుదల నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి. భూమి మీద మేము జీవించినంత కాలము కూడా ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి ఫలాలతోనూ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతోనూ మమ్మల్ని నడిపించండి నైనా. యేసేపు నెలగైతే మీరు దీవించారో తండ్రి, యేసేపు నెలగైతే మీరు కాపాడారో నైనా, యేసేపు కుటుంబంలో సంతోషాన్ని సమాధానం మీరు ఎలాగైతే ప్రభు చివరిగా మీరు ఉంచారో నీ బిడ్డల కుటుంబాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని సమాధానం దయచేయండి. ఇరుకులకు ఇబ్బందులకు భయపడకుండా, శ్రమలకు భయపడకుండా, తొట్టిపడకుండా, తొట్టిల్లిపోకుండా నైనా నీ మార్గం నుంచి తప్పపోకుండా ప్రభా యేసేపును ప్రభా స్థిరంగా నిలబెట్టినటువంటి జీవితం ఎలాగైతే ఉందో అది నీ బిడ్డలను కూడా అటు రీతిగా స్థిరమైన జీవితం నిలబెట్టండి. స్థిరమైన విశ్వాసమును, స్థిరమైనటువంటి నమ్మకాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. యేసేపు అంటున్నాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా, మిమ్మల్ని నేను శిక్షించడానికి లేదు, దేవుని స్థానంలో నేను లేను, కానీ మీరు నాకు మీరు కీడే తలంచారు, కానీ నేటి దినమున మేలు జరుగునట్లుగా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడని యేసేపు చెబుతున్నాడు. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఈ రోజున నీ బిడ్డలు కూడా అట్టి రీతిగానే ప్రభా ఎవరైనా కీడు తలపించినా ఆ కీడుని మేలుగా మార్చండి. ఎవరైనా నీ బిడ్డలను ప్రభా శోధించాలని చూస్తే ఆ శోధనకు భయపడకుండా నిలబడి ఆ శోధన ద్వారా మేలులు పొందుకునేటువంటి జీవితాలు నీ బిడ్డలకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండినైనా. ఇదిగో ప్రభునైనా ఇంతవరకునైనా నీ వాక్కు చేత మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. విన్నటువంటి నీ బిడ్డలు ఆశీర్వదించండి, చూస్తున్న నీ బిడ్డలు ఆశీర్వదించండి, నీ వాక్యాన్ని బిడ్డల హృదయంలో ఫలింప చేయండి తండ్రి. ఆదికాండం అంతా కూడా ప్రభు మరొక్కసారి మేము నెమరు వేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి నైనా నీ కృప మాకు దయచేతురుగా. కానీ
నేను ప్రభు ఇంతవరకు కూడుకులో ఉండి మాతో ఉండి నడిపించిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.